ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, రెండు టర్మ్ ఇన్సూరెన్స్, మూడవది వెహికల్ ఇన్సూరెన్స్. మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకున్నా పర్లేదు, కానీ మీ వెహికల్కి మాత్రం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి, లేకపోతే ఫైన్ వేస్తారు. నేను ఈ వెహికల్ ఇన్సూరెన్స్ని మ్యాండేటరీ ఇన్సూరెన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి మీరు మీ కార్ని వేసుకుని బయటకు వెళ్ళారు అనుకోండి, పోలీసులు ఆపుతారు. వాళ్ళు ఆపి ఏమడుగుతారు? లైసెన్స్ ఉందా, ఆర్సీ ఉందా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. అదే మీ దగ్గర లేకపోతే ఫైన్ వేస్తారు. మీకు తెలుసా, ప్రతి నెల దాదాపు 4 లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 2012లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు మరణాలు భారత్లోనే జరిగాయి. మన దేశ రోడ్లపై వెహికల్ నడపాలంటే మోటార్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మోటార్ ఇన్సూరెన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్, రెండవది కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఇది కేవలం థర్డ్ పార్టీకి మాత్రమే వర్తిస్తుంది. దీన్ని మన భారత ప్రభుత్వం వెహికల్ ఓనర్లందరికీ తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు ఈ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీ పైన ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇందులో దురదృష్టవశాత్తు మీరు ఎవరినైనా యాక్సిడెంట్ చేసినప్పుడు థర్డ్ పర్సన్కి గాయమైనా, వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా, లేదా ఆ వ్యక్తి మరణించినా అప్ టు 7.5 lakhs వరకు కంపెన్సేషన్ వస్తుంది. ఇక కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇది థర్డ్ పార్టీకి జరిగే నష్టాలతో పాటు మీ ఓన్ డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది. అందుకే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంటే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెటర్. అయితే ఈ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ఏమేమి కవర్ చేస్తుంది అంటే, ఏదైనా తుఫాను, భూకంపం, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగి మీ కార్ డ్యామేజ్ అయినా, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినా, దొంగతనానికి గురైనా ఈ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. అయితే ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు ఎక్కువ ప్రీమియం కట్టకుండా ఉండే దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది. అదే పే యాజ్ యూ డ్రైవ్ ప్లాన్. ఇది కార్ ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రీమియం ప్రైస్ని తగ్గించేందుకు వచ్చిన కొత్త ప్లాన్. మన దేశంలో చాలా మంది నెలకు కేవలం 10,000 నుంచి 12,000 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేస్తారు. ఈ ప్లాన్ ద్వారా మీరు ఒక సంవత్సరంలో డ్రైవ్ చేసే కిలోమీటర్ల ఆధారంగా మీ ప్రీమియం తగ్గించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఒక సంవత్సరంలో మీరు డ్రైవ్ చేసే కిలోమీటర్ ఎంత తక్కువగా ఉంటే మీ ఓవరాల్ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అంతేకాదు, పే యాజ్ యూ డ్రైవ్ ప్లాన్ ప్రకారం కేవలం మీ బేస్ ప్రీమియం తగ్గడం మాత్రమే కాదు, జీరో డిప్రిషియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్ లాంటి యాడ్-ఆన్స్ కూడా తగ్గుతుంది. ఒకవేళ మీరు డ్రైవ్ చేసే కిలోమీటర్లు పెరిగితే దాన్ని మీరు టాప్అప్ కూడా చేసుకోవచ్చు. మీరు యూజ్ చేయని మొబైల్ డేటా నెక్స్ట్ మంత్కి ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందో, సేమ్ అదే విధంగా మీరు ఉపయోగించిన కిలోమీటర్లను నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి, నేడు టైర్ 2 సిటీస్లో చాలామంది ప్రజలు లోకల్లో ట్రావెల్ చేసేందుకు తమ కార్లను ఇంట్లోనే ఉంచి స్కూటీలు యూజ్ చేస్తున్నారు. ఈ పే యాజ్ యూ డ్రైవ్ ప్లాన్ యూజ్ చేసుకొని మీరు లిమిటెడ్ కిలోమీటర్లకు ప్రీమియం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటి నుంచి పనిచేస్తుంటే ఒక సంవత్సరంలో మీరు డ్రైవ్ చేసే కిలోమీటర్లు తగ్గినట్లయితే ఈ ప్లాన్ ద్వారా మీరు ప్రీమియంని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే కొంతమంది కేవలం వీకెండ్లో మాత్రమే కార్లు నడుపుతారు. అప్పుడు కూడా మీరు ఈ ప్లాన్ ద్వారా మీ ప్రీమియంని తగ్గించుకోవచ్చు. ఇక ఈ కార్ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే విషయానికి వస్తే, కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మనం బయట ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు, 2 ఆన్లైన్లో తీసుకోవచ్చు. బయట ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ రూపంలో మన దగ్గర ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు. అదే ఆన్లైన్లో తీసుకుంటే తక్కువ ఖర్చుకే ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అయితే ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్లో మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అప్ టు 85% వరకు సేవ్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ వర్క్ అవసరం లేదు. దాంతోపాటు మీకు ఫ్రీ రోడ్ సైడ్ బ్రేక్ డౌన్ అసిస్టెంట్ కూడా లభిస్తుంది. అలాగే పాలసీ బజార్ వాళ్ళు 24/7 క్లెయిమ్ సపోర్ట్ అందిస్తున్నారు. దాంతోపాటు మీ వెహికల్ యొక్క అన్ని యాక్సిడెంటల్ డ్యామేజ్ కవర్ చేస్తారు. ఈ పాలసీ బజార్లో 20 కంటే ఎక్కువ కంపెనీలు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని మీరు కంపేర్ చేసుకుని బెస్ట్ని తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు క్యాష్లెస్ గరాజ్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నారు. అంతేకాదు, జీరో డిప్రిషియేషన్ కవర్, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ అండ్ నో క్లెయిమ్ బోనస్ కవర్ లాంటి యాడ్-ఆన్స్ కవర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి పాలసీ బజార్ కన్నా బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండదు. దీని లింక్ నేను కింద కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వెహికల్ డీటెయిల్స్ అడుగుతారు. అవి ఎంటర్ చేశాక ఇదిగో ఈ విధంగా చాలా కంపెనీల పాలసీలు మీకు కనిపిస్తాయి. అందులో మీకు ఏది బెస్ట్గా సూట్ అవుతుందో దాన్ని వెంటనే తీసుకోండి. ఎందుకంటే మన దేశంలో మీరు వాడుతున్న ఏ వెహికల్ అయినా సరే ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి మీ మోటార్ ఇన్సూరెన్స్ రిన్యూ చేయడానికి వెయిట్ చేయకండి.
పాలసీ బజార్ ద్వారా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 85% వరకు తగ్గింపు పొందండి. మళ్ళీ చెప్తున్నాను, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి తీసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.